ఎక్కడ్రా ఈ పాంచా పరమేశ్వరుడు కనబడట్లా? రే నాగు అయితే వచ్చింది పాంచా పరమేశ్వరుడు కాదా? చా అనవసరంగా నోరు జారా. నాగు నన్ను ఆరెంజ్ పండు. ఇంకా మర్చిపోలేదేట్రా? ఎలా ఉన్నావురా? నేను బాగున్నారా? ఎలా ఉన్నావు? ఏం మారలేదే. ఎవరు మావా? నాగార్జున నా చిన్నప్పటి దోస్తు, హాయ్. మా పక్కూరే. కాము నా దోస్తు, నా కొలీగ్. చిన్నప్పుడు నువ్వు ఎలాగో ఇప్పుడు ఈడలాగా. నమస్తే అండి. నమస్కారం అండి. నాకు కూడా దండం పెడతారా? చెప్పరా ఏంటి సడన్గా సిటీకి? నీకు తెలిసిందే కదరా, నాన్న చనిపోయాక చదువు మానేసి ఏదో పని చేసుకుంటూ ఇల్లు నడిపిస్తున్నాను. ఇప్పుడు నాకంటూ ఓ చిన్న వ్యాపారం పెట్టుకుని గడిపేస్తున్నాను. అవునా, సూపర్ రా. ఎలా నడుస్తుంది? ఇప్పుడు బాగానే నడుస్తుందిరా. ఎవరి కోసం వచ్చావు? నీకోసం వచ్చానురా. ఏంటి నా కోసమా? నన్ను చూడ్డానికే? అవునే, నాకు చిన్న హెల్ప్ కావాలరా. ఏంట్రా, డబ్బులు ఏమైనా కావాలా? కాదురా, మా చెల్లిని పెళ్లి చేసుకోవాలరా. వీడు భూమి భూమి ప్రెసిడెంట్ మెడల్తో పాటు స్పెషల్ స్టేటస్ కూడా కలిపి కొట్టేసినట్టున్నాడు. ఏంది భయ్యా, మీ ఊర్లో ఇంకెవరు అబ్బాయిలు దొరకలేదా? పోయి పోయి ముద్దుబాబు గడిగిస్తా అంటున్నావు. నువ్వు ఆగరా, నువ్వు చెప్పు నాకు. మా చెల్లి కూడా తనలాంటిదే కాబట్టి. ఏంటి నాలాగా? ఈడిలాంటి డిఫెక్టెడ్ పీస్ ఇంకొకరు ఉన్నారా? నేను నమ్మను. అందులోనే అమ్మాయిలు ఉన్నారంటే అస్సలు నమ్మను. రేయ్ నువ్వు ఒకడివి, కాసేపు సైలెంట్గా ఉండరా. నువ్వు చెప్పు. ఇంతవరకు పల్లి దాటి అరగని బిడ్డ. నోట్లో ఏలెట్టినా కొరకదు. అప్పుడు పనులు ఊడిపోయినాయా? అంటే ఒద్దికైన పిల్ల అమాయకురాలు అని అర్థం రా. ఓహో, దాంట్లో అంత అర్థం ఉందే? నువ్వు అని పట్టించుకోకరా, నువ్వు చెప్పు. మాట్లాడితే మాటలు కందిపోతాయేమో అని చాలా పొందిగ్గా మాట్లాడుతుందిరా. గొడవలంటే మా చెడ్డ భయంరా. మా చెల్లికి పెద్దలంటే ఎంత గౌరవం అనుకున్నాం. ముసలే చూసినావా? మా చెల్లని కాదు కానీ పద్ధతికి పరిగిని కట్టినట్టు ఉంటుందిరా. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఏఐలో అనుకువా అని టైప్ చేస్తే మా చెల్లి ఫోటో రెఫరెన్స్గా వస్తాను. ఏ అయ్యా భయ్యా, మీకు ఏ అంటే తెలుసా? ఏ నీకు తెలదా? మా ఊరికి రానకోటి సూపడ కొడుకు కూడా తెలుసు. ఇలా ఉంటే నీ ఉద్యోగం ఉన్నట్టే. అవును, నీ పేరేటన్నా? కామానా? కామాలు పులి స్టాపులు కాదు భయ్యా, కామేశ్వరరావు. ముద్దుగా కాము. తేడాగా ఉన్నాడే, మా వాడితో ఈయన కోసేయాలి. నాకు ఎందుకో సంబంధం కొంచెం తేడా కొడుతుంది. తొందరపడి కమిటీ కాకు. రేయ్ నా బాల్య స్నేహితుడురా, నా మంచి కోరుతాడు కానీ నా నాశనం కోరుకోడు. రేపు పొయ్యి కాలం వస్తుందంటే ప్రాసలు మాట్లాడతావేందిరా? మర్యాదగా నువ్వు మాటిను. నాకు భయ్యా, ప్లేస్ నువ్వు చెప్పినా సరే, మేం చెప్పినా సరే, టైం నువ్వు చెప్పినా సరే, నేను చెప్పినా సరే, సరే అమ్మాయిని తీసుకురండి. కూర్చోబెట్టి అన్ని నీట్గా మాట్లాడుకున్నాకనే ఓ డెసిషన్కి వచ్చేది. సరా నీకు ఓకేనా? నువ్వు పక్కకి మావ, నేను స్నానం చేసి వచ్చావా మా పొద్దున? పక్కకి వెళ్ళరా, మేము పర్సనల్గా మాట్లాడుకోవాలి. అది కాదు మావ, నేను చెప్పేదేంట్రా? బావా, బావానా? తన ఫోటో ఉంటే ఒకసారి చూపించవా? దానికన్నా సిగ్గెందుకురా? ఏమ్రా నీకు చెప్తుంటే అర్థం కావడం లేదా? రే ఏమ్రా, ఏమ్రా నీడు సిగ్గు గట్టి మేడం
దగ్గరలో మంచి ముహూర్తం చూసే. ఏం రా ఫిక్సా? कान्ताय कल्याणनिधये निधयेतिना कमलायतलोचनलोकपते विजयी भव वेङ्कटशैलपते सचतुर्मुखषण्मुखपञ्चमुख సుబ్బు మళ్ళీ మళ్ళీ అప్పుడే పూజ అయిపోయినట్టుంది. మళ్ళీ మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళి ఉంటుందబ్బా? ఏంటి బావా అలా చూస్తున్నావు? అయ్యో బాబోయ్, ఇంకొక్కసారి పిలవ్వా? బావా మీ అన్నకి ఎలా థ్యాంక్స్ చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. నేను ఎలాంటి అమ్మాయిని లైఫ్లో కోరుకున్నాను, టైలర్ మేడ్ క్యారెక్టర్లా అలాంటి అమ్మాయిని వచ్చి నాకు పెళ్లి చేశాడు. గాడ్ ఇస్ గ్రేట్. అందుకేనా కన్నర్పకుండా అలా చూస్తున్నావు? అంటే అది అనుకున్న వెంటనే మన పెళ్లి హడావిడిలో జరిగిపోయింది కదా. ఆ హడావిడిలో నిన్ను తనకి తీర చూసుకునే అవకాశం దొరకలేదు. అందుకే ఇలా. అత్తగారు దానికి ముహూర్తం ఈ రోజే అని చెప్పమన్నారు. గుడ్ మార్నింగ్ సుబ్బు. హలో సార్. ఏంటి సార్ ఇలా వచ్చారు? ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. నిన్న రాత్రి వచ్చినట్టున్నారు. అవును సార్, నిన్న నైటే వచ్చాము. విల్లా ఎలా ఉంది? చాలా బాగుంది సార్. యాక్చువల్ రెడీ అయ్యి నేనే మీ దగ్గరకు వద్దాం అనుకున్నాను, అప్పుడే మీరు వచ్చేసారు. ఇట్స్ ఓకే మై బాయ్. ఇక్కడే ఉంటాం కదా, మళ్ళీ కలుద్దాం. షూర్ సార్, థ్యాంక్స్. మేడం ఇంకా ఫస్ట్ ఈఎంఐ కూడా కట్టలే మేడం. ముహూర్తాలు ఇప్పట్లో లేవన్నాడు. అందుకే బ్రహ్మముహూర్తంలో చేసుకున్నాడు మేడం. ఏంటి? అంటే అదే మేడం, మీరు రోజు రీల్స్ చూసి పడుకునే టైము రాత్రి 3 నుండి 4 మధ్యలో. నిజం మేడం. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఫస్ట్ నైట్ ప్రిపరేషన్లో మేడం. ఏంటి? అంటే పెళ్ళి అయిపోయింది కదా మేడం. ముంబైలో 2 days న్యూ ప్రాజెక్ట్ వర్క్ రిపోర్ట్ చూసుకోవాలి. తనని బయలుదేరమని చెప్పు. మేడం ఈ రోజు అని ఫస్ట్ నైట్ మేడం. అవునా? అయితే ఇప్పుడే బయలుదేరమని చెప్పు, లేదంటే జాబ్ పోతుందని చెప్పు. మేడం పాపం మేడం. మేడం మీరు అలా కొట్టకండి మేడం. ఇప్పుడు ఏంది, వాడిని ముంబై పోమని చెప్పాలి అంతే కదా. చెప్తా. హలో చెప్పరా. నువ్వు అర్జెంటుగా ఆఫీస్కి రా. ఏదో ఆఫీస్ పని మీద ముంబై పోవాలంట, లేకుంటే జాబ్లో ఉండి పీకేచ్చా అంటుంది. నా లైఫ్లో ఫస్ట్ టైం ఫస్ట్ నైట్ చేసుకుంటున్నారా? అయితే ఇప్పుడు ఏందిరా, జాబ్ మానేచ్చా ఏంది? హలో కట్ చేసినట్టు మీరు కొంపదీసి నిజమైన జాబ్ మానేచ్చాడా ఏంది? వీడు జాబ్ మానేచ్చి నాకు మందుకు సిగరెట్లకు లెక్కెవరు సర్బా. ఏం చేయలేదు. రాను అనుకున్నావా? బాలేవనుకున్నా. అయినా ఎట్లా మేనేజ్ చేసినావురా? ఇదిగో బావా. నాకు చాలా బాధగానే ఉంది, కానీ ఈఎంఐ, హౌస్ లోన్స్, ఆ భయం డామినేట్ చేసేస్తుంది.
ఇంకా ఫస్ట్ ఈఎంఐ కూడా అవ్వలేదు. ఐఎమ్ సారీ. మావా నీ కష్టం నాకు అస్సలు రాకూడదురా. నా ఫస్ట్ నైట్ ఆగినా నీ ఎటకారం మాత్రం ఆగదుగా. Hi resident, welcome home, Molly. బావా How are you feeling today? Lights on. Lights on. Lights ఒకసారి on. వెళ్తాను. Lights on. Lights on. Lights on. Lights on. Lights off. Lights on. బావా నువ్వు ఇక్కడే ఉన్నావు, నాకు తెలుసు. ఇలాంటి జిమిక్కులన్నీ నాతోటి కాదు, ఇవన్నీ నేను చిన్నప్పుడే చేసేసాను. ఫోన్ చేస్తాను, ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దాం. జగమే మాయా బ్రతుకే మాయా వేదాలలో హలో మళ్ళీ హలో బావా, ఎక్కడున్నావు? చిచి హోటల్లో ఉన్నా. రేపు మీటింగ్ కోసం ప్రిపేర్ అవుతున్నాను. చెప్పు. ఒక్కసారి వీడియో కాల్ చేయవా? ఏంటే ఇప్పుడా? ఇప్పుడే. తప్పదా? తప్పదు. సరే. ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దాం. మళ్ళీ ఎందుకు చేసావు? ఏం లేదు బావా, ఊరికే తమాషా, సరదా. సరే జాగ్రత్త. బాయ్. అన్నట్టు బావా, నీ మీటింగ్ జాగ్రత్త. మంచినీళ్ళు కలుపుకొని తాగు. ఇంగ్లీష్లోనే మాట్లాడు బావా, అలాగే. దర్జాగా ఉంటుంది.